గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో ఇజ్రాయెల్ హమాస్ తొలిదశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ హమాస్ కూడా ధృవీకరించాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ప్రణాళికలోని తొలిదశ ఒప్పందానికి ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఇరు వర్గాలు ఒప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ఈ ఒప్పందం యుద్ధ విరామం, బందీలు, ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. బందీలు అందరూ త్వరలోనే విడుదల అవుతారని వెల్లడించారు. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందని ట్రంప్ చెప్పారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలిదశ అమలుపై సోమవారం నుంచి ఈజిప్టులో హమాస్, ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తొలిదశ ఒప్పందానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి కీలక అంశాలపై స్పష్టత రాలేదు. అటు ఒప్పందాన్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దేవుని దయతో బందీలను వెనక్కి తీసుకొస్తామన్నారు. యుద్ధం ముగియడానికి ఒప్పందం దోహదం చేస్తుందని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడతాయని విశ్వాసం వ్యక్తం చేసిన హమాస్ గాజాలోకి అంతర్జాతీయ సాయం వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని వెల్లడించింది. పాలస్తీనా యుద్ధ ఖైదీల విడుదలకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపింది. ఈ వారాంతంలో 20 మంది బందీలను విడుదల చేయాలని హమాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గాజాలోని మెజారిటీ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలిగే అవకాశం ఉందని భావిస్తోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాకి తీసుకెళ్లింది. ఆ తర్వాత హమాస్ పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా మూకుమ్మడి దాడులు చేసింది. దాదాపు 2 ఏళ్ల నుంచి జరుగుతోన్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 67,183 మంది పాలస్తీనియన్లు మరణించారు. 169,841 మంది గాయపడ్డారు. 1,00,000కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలవగా ఇంకా 97 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ముందుకొచ్చారు. గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను హమాస్ ముందు ఉంచారు. ఈ ప్రణాళికకు ఒప్పుకోకుంటే నరకం చూపిస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య తొలిదశ ఒప్పందం ఖరారైంది.